యా బాగాలేదు లేదు ఓకే ప్రభాస్ బాగున్నారు గుడ్ వెరీ గుడ్ యా యా వెరీ గుడ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. వేరే ఇంకా డిఫరెంట్ సూపర్ రాజా సాబ్ విన్నర్ సూపర్ అన్న డైరెక్షన్ మాత్రం సూపర్. మారుతి గారిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇలాంటి డైరెక్టర్ ఈ జానర్లో చేస్తారని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్ అన్నా నేను. జై రమేష్ సార్. కొత్తగా చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది ఆబ్వియస్గా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అసలు పీక్స్ వెళ్ళిపోయింది. అసలు యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కొంచెం హెవీ అనిపించింది అనుకోండి, బట్ అది సెట్ అయింది. సంజయ్ దత్ గారు యా ఆబ్వియస్లీ అండి అది ఓకే. ఎందుకంటే అది మీకు ఏర్పడదు, అది సినిమా తీస్తూ ఉంటే అది ఏర్పడదు. ఆబ్వియస్లీ అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ప్రభాస్ని చూస్తూ ఉంటే అయిపోతుంది. ప్లస్ ముగ్గురు కమెడియన్స్ ఉన్నారు, సత్య గారు, ఇంకా సప్తగిరి గారు, ఇంకా సారీ మర్చిపోయినా పేరు. యా బాగుంది బ్రో, చాలా బాగుంది. యా చెప్తాను, కొత్త రకమైన స్క్రిప్ట్ ఇది. అంటే మారుతి అసలు ఏం కొట్టిన తమన్, నిజంగా చెప్పాలంటే తమన్ ప్రభాస్కి అన్యాయమే చేసాను. 3 గంటలు బోరే కొట్టింది బ్రో. ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్ ఉన్నంతసేపు. ఇప్పుడు మనం సలార్లు వేసుకున్నాం ఇప్పుడు 4 minutes యాక్టింగ్ అని, అట్లా క్లిప్స్ కట్ చేసి వేసుకుంటే క్రేజీ ఉంటుంది సినిమా. మ్యూజిక్ ఏమన్నా ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప సినిమా మొత్తం వేస్ట్ బ్రో. తమన్ని పెట్టుకోకపోతేనే బాగుంటుండే యాక్చువల్గా. ఎందుకు పోతాం బ్రో, మేము ప్రభాస్కి ఫ్యాన్స్, మారుతికి కాదు కదా. బెటర్ మారుతి ఇంకా సినిమాలు బంద్ చేసి పడుకుంటే బెటర్. ప్రభాస్ కోసమే చూడొచ్చు సినిమా, ఓన్లీ ప్రభాస్. యాక్టింగ్ ఒకటి చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి కొత్త కనిపించింది బ్రో. అదే చెప్తున్నా బ్రో, ఫ్యాన్స్ ఒక్కరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఏ వేస్ట్ బ్రో, లైట్ తీసుకోవాలి. యాక్చువల్లీ అందరూ వేసింది కదా, అది ఒక్కటి తీసేస్తే బాగుంటుంది. నిన్న యాక్చువల్లీ అందరూ ప్రీమియర్స్ అయిపోతున్నాయి అని చెప్పి భయపడ్డారు, కానీ ఏ భయపడ అవసరం లేదు. మధ్యాహ్నం కల్లా అన్నీ అయిపోతాయి. థియేటర్లో సవాల్ వేస్తా అని చెప్పి లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది కాకుండా ఒక సంబంధం జోకర్ గెటప్ ఒక ట్రై చేస్తారు పార్ట్ 2 లీడ్ లాగా. అది థియేటర్లో సర్ప్రైజ్లో ప్లాన్ చేస్తుంటే బాగుంటుందేమో, కానీ ట్రైలర్ అన్నింటిలో ఒక తమ్నెల్లా పెట్టేసి థియేటర్ చూసేది మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. దాని వరకు 100% ఫాల్ట్ అయితే మారుతి కాదు. అది బాగానే ఉంది, కానీ అది కాకుండా ఇంకేదైనా క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సి అనిపించింది. ఏదైతే ఒక విలన్ని చంపే సీన్ ఉంటుందో అది చాలా అసలు రియలిస్టిక్గా అనిపించలేదు. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలని తప్ప ఎక్కడ అంత గొప్పగా అయితే లేదు. అండ్ అది కాకుండా అన్నెసరిగా జోకర్ ట్రాక్ ఒకటి అండ్ ఏదైతే ట్రిమ్ చేశారో అది ఒకటి, అది అన్నెసరిగా అనిపించాయి. అది కొంచెం పెట్టుండి బాగుండేది అనిపించింది. అండ్ అది కాకుండా నెక్స్ట్ దరిద్రం మీద ఉందంటే ముగ్గురు హీరోయిన్స్. ఒక్కరికి కూడా ఒక మంచి సీన్స్ పడలేదు. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక్క రొమాంటిక్ ట్రాక్ కూడా పడలేదు. ఒక మంచి సీన్ చెప్పుకోవడానికి, ఒక మనకి డార్లింగ్లో వాటిలో ఎలా అయితే ఒక మంచి రొమాంటిక్ సీన్స్ పడతాయో అట్లీస్ట్ ఒక కన్వర్జేషన్ కూడా పడలేదు. ఏదో వస్తారు లవ్ చేస్తారని ఉంటుంది తప్ప ఎక్కడ ఒక ప్రాపర్ ఏదైతే లేదు. అండ్ ఎమోషన్ వైజ్గా వస్తే కూడా మనకి ఏదైతే ఒక సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ వరకు ఎమోషన్ కనెక్ట్ అయినా సరే వాళ్ళిద్దరికి ఉండే ఒక నానమ్మ ఒక మనవడికి ఉండే ఒక ఎమోషనల్ బాండింగ్ అది ఎక్కడ చూపించకుండానే ఏదో చూపిస్తున్నామన్న క్లైమాక్స్లో చూపించారు తప్ప అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సినిమాకి పాజిటివ్ అదే, నెగిటివ్ అదే. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ కొన్ని సీన్స్లో చాలా బాగా కూడా అనిపించింది. బట్ ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాడు. చెవులు మాత్రం జల్లమంటాయి. సో ఆయన వరకు కొంచెం ఆయన డబుల్ సౌండ్ తగ్గించుకుంటే కొంచెం బెటర్. వాళ్ళు మూవీ స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్గా వచ్చేసరికి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. ఓవరాల్గా 2.5 వచ్చు. అది కూడా ఆయన ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్. చూడలేదండి, ఓన్లీ చూడడానికి వచ్చి ఎలా ఉందా అని. మాకు మాత్రం మూవీ మీద ఎక్స్పెక్టేషన్ లేదు, ఓన్లీ ప్రభాస్ ఉన్నాడనే వచ్చాము మేము. మాకు మాత్రం అంత నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు?